ఆమె ఆవేదనే ఇవన్నీ ఏంటంటే ఉంటానా నాకే అర్థం కాదు నా జీవితం అది చెప్తే బాగుంటుంది. అది కాదమ్మా, ఏంటంటే నన్ను అది ఎక్కడో తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ చేర్చి అక్కడ నా చేత సేవ చేపించి ఎంతో మందికి తీర్చిదిద్దిపించి మళ్ళీ తీసుకొచ్చి నీలో మా ఆలోచనలు మంచి ఉన్నామ్మా, నువ్వు మంచి ఉంది, నీతో మేధస్సు ఉంది, ఆ మేధస్సు నువ్వు పంచాలని నీకు తాపత్రయం ఉంది, నిస్వార్థంగా 10 మందిని పైకి తీసుకురావాలని నీ కోరిక ఉంది కాబట్టి నీకు తల్లి అన తల్లిలాగా నీకు తల్లే, ఆమె నీ తల్లి, నీకు ఒక మహాశక్తిగా నీ వెనక నిలబడుతుంది, నిన్ను బిడ్డని తల్లి దగ్గర చేరుస్తున్నాను అని ఆమె నన్ను తీసుకొచ్చింది. అది నేను అది మాత్రం అమ్మతాను నమ్మతాను. ఎందుకు అంటే నువ్వెక్కడా నేనెక్కడా అసలు మనకు కలవడమేంది, కలిసిన వెంటనే ఇలా రాజరాత మాదిరి ఇలా అతుక్కోవడం ఏంటి? అతుక్కోవడం అంటే అది తల్లి బిడ్డలకి ఉన్న అనుబంధం అమ్మ. అది ఒకటి ఏంటంటే ఆలోచన. అట్లా కాదు, ఏదో చూసేసాను అయిపోయింది అనుకోలేదు కదా, అది కదా నేను అన్నాం. అది అది ఆలోచనలు, ఆ ఆలోచనలు విద్యని మీరు ఎంత గౌరవిస్తారో నేను అదే విద్యని నమ్ముతాను. విద్యని నేను వస్తాను. ఇప్పుడు రామాలయం దాంట్లో గ్రూప్ ఒకటి పెట్టారనమాట. ఆ గ్రూప్ లో కాకుండా వాళ్ళందరూ కలిసి ఉన్నారు, అందరూ డబ్బులు పంపిస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అయితే అందరూ ప్రభాకర్ అనే అబ్బాయి అనమాట. మున్సిపల్ అంటే విన్నావాళ్ళు గుర్తున్నాడు మున్సిపల్ పంతులు వాళ్ళ పాప కూడా నాకన్నా సీనియర్, పుస్తకాలు కూడా ఇచ్చింది నాకు. వాళ్ళందరూ వాళ్ళ బాబాయ్ కొడుకులు చాలా మంది గ్రూప్ ఉన్నారు. వాళ్ళ అందరూ అబ్బాయి కొడుకులు ఆ గ్రూప్ లో చేరారు. అందరూ ప్రభాకర్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి మనలాగా ఆ అబ్బాయి నేను చెప్పింది నీ గురించి చెప్పింది. అయితే అబ్బాయి కూడా గ్రూప్ లో ఉన్నాము, అందరు పరిచయం చేసుకున్నాను, బాగానే ఉంది. కానీ ప్రభాకర్ నాకు ఎక్కువ ఇప్పుడు నీతో నాకు ఎంత సామర్థ్యం ఉన్న ప్రభాకర్ అబ్బాయి చూడలేదు కదా, వాళ్ళు గుర్తున్నప్పుడు ఇప్పుడు నేను చూసినట్టు చేశాను. అట్లాంటి ఇప్పుడు అన్నయ్య వాడు ఎంతగా ఉంటాయి, నేను ప్రజలే పట్టుకుంటాను అబ్బాయితో. ఈ రోజు నీకు ఒక ఆర్మీలో చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు చూడాలంటే పంపించాను, ఇంకా చూడలేదు, చూడు. చూస్తానమ్మా, చూస్తాను. పోతే ఆ బిడ్డ చనిపోయిన చోట చూడాలని వాళ్ళందరినీ మానుకుంటే అందులో ఒక అతను చాలా మంచివాడు, అతను నా ఖర్చు పెట్టినా సరే నేను తెచ్చుకుంటానని చెప్పడము, తీసుకొని రావడం. ఆ తర్వాత మా పుట్టిన రోజని మనం తెచ్చాము అని చెప్పి నేను సమాధి మీద పెడదాం అనుకున్నాను. అంటే మీకైతే ఇస్తాను నాయన అని చెప్పి ఆయన చెప్పడము, నా చేతిలో ప్రాణం పోయింది మీ బిడ్డకి, అందుకనే మిమ్మల్ని నేను తీసుకొచ్చి తన ప్రాణం నాకు పెట్టాడు. నేను అసలు అక్కడ ఉండాల్సింది, నా దగ్గర కలిసి తీసుకొని నువ్వు నీకు భార్య బిడ్డలు ఉన్నారు, నాకు ఎవరు లేదని చెప్పి ఇంకా అబ్బాయి నిలబడ్డాడు నీ కొడుకు, ఎందుకంటే ఇది జరిగింది. ఓకే. అందుకని నీకు పంపించాను ఆర్మీది కదా. ఇక్కడ వీళ్ళ ఆలోచనలో వీళ్ళు ఉంటారు, అక్కడ దేశం అనేది వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, అసలు ఇక్కడ తెలియడం లేదు వీళ్ళకి. చూసావా వినాశనే వచ్చేది అప్పుడు శిలోలో, రేడియో శిలోలో. అప్పుడు మీ ఆర్మీ వాళ్ళందరూ కూడా శ్రోతలకు వెళ్ళిన పాటలని వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు పాతలో ఉండేదన్నమాట, అప్పుడు పాడతా లాల్ నాయక్ అదే ఫలానా పెడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు అనమాట. అదే అడుగుతున్నారు అని చెప్పి ఉండేది అనమాట. అదే మన చూసారా ఒక పాపం వాళ్ళు తీసుకొని వచ్చారు ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఇక్కడ మన ఈ పిల్లలు ఇక్కడ పోయినారు ఇక్కడ వాళ్ళు. అది మునిగిపోయింది కదా పదవైదు. మళ్ళీ 4 రోజులు అయింది అనుకుంటా, 4 రోజులు 3 రోజులు చిన్నవాడు పాపం బిడ్డ బుద్ధి బిడ్డ 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 ఇప్పుడు నిన్న క్రిమేషన్ అయింది. ఇస్తున్నప్పుడు కడుపులో తీసుకుంది నాన్న. ఇప్పుడు నేను ఎక్కువ ఇష్టపడేది ఎవరినంటే ఆర్మీ వాళ్ళని. అంటే ఆర్మీ వాళ్ళ మీద చాలా చక్కగా ఉంటాయి. వాళ్ళు కసాయి వాళ్ళు మంచి ఆడపిడ్డారు చంపేస్తారు, ఆడపిడ్డారు వాళ్ళు చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు అక్కడ పడ్డ కష్టాలు, వాళ్ళు ఎంత ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఏమాత్రం ఇస్తున్నారు, నెలకు 10 లక్షలు ఇవ్వాలి వాళ్ళకు ఫలితంగా చేస్తే. ఈ డబ్బు
రైతు అది లేక కూడా ఉండాలి. రైతు లేకపోతే ఈరోజు రైతు లేకపోతే ఈ భూమి లేదు, మనం లేమమ్మా. రైతు పండిస్తేనే మనం తినగలము. అంతే. మనం రైతు పండిస్తేనే రైతు అనే కాదు నాన్న, వనాలంటే పచ్చటి పొలాలన్నీ ప్లాట్లు చేసి ఇది అమ్ముకొని ఇప్పుడు చూడు ఇదంతా ఈ పొలాలంటే ప్లాట్లు చేసి ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఇప్పుడు మన ఉన్న చోట. ఆహా. ఏం తింటారు? గడ్డి తింటారా? గడ్డి కాదు, గడ్డి తింటుంది భూమిలో గడ్డి కనిపిస్తుంది కానీ ఇంకోటి తింటారు. చెప్తాను, వాళ్ళకన్నా జరుగుతున్నది, ఆర్మీ వాళ్ళకన్నా జరుగుతున్నది. ఇంకా వీళ్ళ కాలం ఏంటి, మా దేశం ఏంటి, దేశ సేవ ఏంటి, నాకైతే అర్థం కాదు ఏం కూడా. అమ్మా, రాబోయే కాలంలో రైతుకి మేలు జరగాలి, రైతు బాగుండాలి, అందరూ 10 మందికి అన్నం పెట్టే ఆయన ఆపన్న హస్తం అంటారు రైతు. అవును. ఆ వ్యవసాయం చేసే ఆ మహానుభావుడు ఎంతమంది ఆకలి తీర్చాలి. అందరూ కూడా వస్తాయి. ఇంకా ఎవరి దేశం వాడు చేసుకొని, ఎవరి పంట వాడు పండించుకొని కడపరంగా తిని హాయిగా రామకృష్ణ అనుకుంటారు అంతే. ఇంకా అది జరగబోయేది అదేనమ్మా, మన సతీయుగం రావాలి. మనిషి ధర్మాలని పాటిస్తూ దేశము నా దేశము, ఈ దేశము, ఈ భూమి మీద పుట్టాను, ఈ భూమి కోసమే చచ్చినా బతికినా ఇక్కడే నాకు తల్లి మాతృభూమి. జన్మచిన తల్లి కన్నా ఎంతో గొప్పది. ఒక సైనికుడిగా ఒక దేశానికి సేవ చేయటం అంటే ఎంతో జన్మల పుణ్యము అని ప్రతి మనిషి ఆలోచించిన రోజు ఈ యువత బాగుపడుతుంది, యువత మంచి మార్గాన్ని నడుస్తుంది. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, యువత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఎన్నో కష్టాలుగా ఎన్నో ఆలోచిస్తూ ఉన్నారు. యువత వాళ్ళ కలలు కంటున్నారు వాళ్ళ గురించి అమ్మ. వాళ్ళు సమాజంలో మంచి సమాజ నిర్మాణంలో వాళ్ళు మంచి భాగస్థులు కావాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకనే కదమ్మా మీరు ఎందుకని మీరు ఇన్ని దానాలు ఉంటే మీరు ఎందుకు విద్యను అంత ఎత్తుకు తీసుకెళ్తారు అని ఎందుకు ఆలోచించారు అంటే, విద్య అనేది మనిషికి విజ్ఞానం ఇస్తుంది, అతని కళ్ళు తెరిపిస్తుంది. జ్ఞాన నేత్రం, 3వ నేత్రం అది. అతనికి సన్మార్గం ఏంటిది, మనిషి విచక్షణ జ్ఞానం అని ఇవన్నీ తెలిపిస్తుందని మీరు ఆలోచించారు ఈరోజు. ప్రసాద్ ఉన్నాడు నాన్న, నిజంగా నాకు ఎంత ఇష్టపడతానంటే నేను, వాడు నా బిడ్డ అనిపిస్తున్నాడు అనమాట. నువ్వు అంటే నీకు నాకు కనెక్షన్ లేదు, ప్రసాద్కు నాకు కనెక్షన్ ఉంది కదా, నేల నుంచి కూడా బట్టలు పడుకునేవాడు. చెప్తా, ఆ బట్టలు పడుకుంటాడు. అలాంటి బిడ్డ ఈ రోజు ఇంత గొప్పగా ఉన్నాడంటే ఎంత ఆదర్శవంతుడు వాడు అసలు. నిజంగా కూడా నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే ప్రసాదం చూస్తే. ఇప్పుడు నేను చూసినా అదే గర్వం. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటా, నారాయణ కడుపు ఎంత గొప్పది, నారాయణ ఇప్పుడు ఉంటే చూసి ఎంత సంతోషపడేది తన బిడ్డ గొప్పవాడు. కానీ అప్పుడు కూడా నేను అది కూడా అనుకోను, ఎందుకంటే తన అజ్ఞానంతో నా ముందుకు సరిగ్గా దారిలో బిల్డింగ్లో చేస్తున్నా ఇదంతా వీళ్ళ వెనకాలనే వీళ్ళని కూడా సామాన్యంగా ఆలోచిస్తుంది నారాయణ కూడా. నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు మామూలు లౌకికంగా ఆలోచించారు కదా నాన్న. అంతే కదమ్మా. ఇప్పుడు నేను సంతోషపడచ్చు, వాళ్ళు సంతోషపడేవాళ్ళు వారు. వాళ్ళు సంతోషపడరు. వాళ్ళు చెప్తే ఆ బురదలో పండుగ పళ్ళాడినట్టు పళ్ళాడితేనే వాళ్ళకి మంచిది అనమాట. కొట్టుకుంటూ తీసుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ. ఇప్పుడు నేను ప్రసాద్ అంటే నాకు ఎంత అభిమానం అంటే అమ్మా, మీ భావాలని మీ ఆదర్శాలని ఈరోజు తను ఒక అంత హై ఆఫీసర్గా ఉండి కూడా, డిఎఫ్ఓ అంటే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఒక లంచాలకు లొంగకుండా అక్కడ ఉన్న ట్రైబల్స్ని వాళ్ళని వృద్ధిలోకి తీసుకొస్తూ అంటే తను కావాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి పని చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ రొచ్చులో పడకుండా అక్కడే ఉండి అతనికి అందులో ఆనందం ఉంది. ఎందుకంటే తను చేయాలనుకున్న సేవ వాళ్ళని ఉన్న అమాయకులు, ఆ గిరిజన జాతుల్ని, ఆ జాతుల్ని వాళ్ళకి తన శరీరం నిజంగా ధారపోసాడు ఆ ప్రసాద్. నిజంగా కూడా ఇటు రానమ్మా, నేను ఇటు వీళ్ళ దగ్గర నేను చేయలేనని అప్పుడు అన్నేళ్ళు అంత కష్టపడ్డాడు. ఇప్పుడు శరీరం కూడా వాడికి సహకరించడానికి వాడికి కష్టపడ్డాడు అనమాట వాడు అక్కడ. ఇప్పుడు బెంగళూరు వస్తే కొంతవరకు అని చెప్పి అనుకొని వస్తున్నాడు. ఎంత చేశాడు, ఎన్ని వందల ఎకరాలు వాడు అక్కడ కూపింగ్ చేసి
అనమాట. సరే ఎంతో అప్పుడైతే నేను వాళ్ళని గట్టిగా గౌరవం చేస్తాను. నాకు ఏడుపు వస్తుంది, వాళ్ళని వదిలిపెట్టిన బుద్ధి కాలేదు. కానీ వాళ్ళంట 10 నిమిషాలు కూడా నేను పడుతుంది ఆ రోజు. వీళ్ళేమో నన్ను తీసుకొని వచ్చేయాలని వచ్చారు. ఇంకా అక్కడ ఉంటారంటే బాగుండదు కదా. నా కోసం పరిగెత్తుకుంటూ భార్య బిడ్డల్ని తీసుకొని వచ్చారు. బాపట్ల నుంచి బిడ్డ 10 నిమిషాలు కూడా మేము కలిసి అందుకని వస్తానులేమ్మా, నేను చూస్తాను దేవప్రియంగా పెడతాను బాగా కలుగుతామన్నారు అన్నాడు. కానీ వాటి ఊపిరి ఆడుతున్నాయి. బెంగళూరు మార్చుకునే వాళ్ళు అందరితో మాట్లాడారు. అది ఇది బాగా వెళ్ళా ఉన్నాడు. నెక్స్ట్ కలుస్తానులే అన్నాడు. బెంగళూరు వస్తే నేను తప్పకుండా పోతాను వాళ్ళ దగ్గరికి. కొన్ని రోజులు ఉంటాను కూడా. నాకు వాళ్ళు చాలా ఇష్టం. అమ్మాయి కర్ణాటక మొదట్లో భార్య చేస్తుంటే పని చేస్తున్నది. అయినా దానికి తెలుగు లేదు. ఇలాగా తీసుకొచ్చారు అందుకని. ఇప్పుడు మారింది, చాలా మారింది ఇప్పుడు అమ్మాయి. మారాలమ్మా వాళ్ళు. ఎందుకంటే అది ఏం జరుగుద్దంటమ్మా, అక్కడ ఒక ఒక మంచి మనిషికి ఒక మానవత్వానికి మధ్య సంఘర్షణలో వాళ్ళు మారి ఈమె ఒక స్త్రీ శక్తిగా అతని వెనక నిలబడాలి. అతని ఆదర్శవాదానికి ఈమె తోడవ్వాలి. అందుకెందుకంటే ముందు ఏమవుద్దంటే ఆమె మారే ముందు కొంత సంఘర్షణ నడుచుద్ది. ఆమె గుర్తించుద్ది అతని శక్తిని. ఓహో, ఇతను మహాశక్తి, ఈ శక్తి వెనకాల నేను నిలబడాలి. ఇది మామూలుగా ప్రలోభాలకి మనిషికి ఏమొస్తుంది, అది ఏమవుద్దండి అమ్మ. అక్కడ ఇప్పుడు మనం బ్రహ్మచారిగా ఉండలేము. ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే బ్రహ్మచారి అంటే అది చాలా, ఇది ఈ సంసారము, ఈ జీవితము, ఇందులో మన భాగం కూడా ఉండాలి. మన పౌరులు, మన మన వంశం అనేది ఉండాలి. మనలాగే వాళ్ళు ఈ వంశాన్ని మంచి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు మనకి వివాహ జీవితం తప్పనిసరి అవుద్ది. కానీ ఆ వచ్చే వ్యక్తిని మన మార్గంలోకి మలుచుకోవాలి కదమ్మా. మలుచుకునేటప్పుడు కొంత సంఘర్షణ అనేది అమ్మా. భైరవుడా? అక్కడ మన గోశాలలో కూడా భైరవుడు ఉన్నాడు చాగిచెర్లలో. చాగిచెర్లలో కూడా గోశాల ముందు భైరవుడు ఉన్నాడు అనమాట. ఆయన చెప్తాడు చిన్ని కృష్ణ, ఈ భైరవుడిని వదిలేస్తే గోశాల అంతా తిరుగుతూ ఉంటాడు రాత్రిపూట కాపలా, మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. భైరవుడు ఉన్నంతకాలం ఇక్కడ ఏమి భయం ఉండదు అని చెప్తాడు అనమాట. వదలాలనే కానీ వదిలితే ఇక్కడ అంతా వీళ్ళు తాట తీస్తాడు. మరి చెప్పు. అగ్రికల్చర్ బిఎస్సి చదివినాడు. తనకి వ్యవసాయం అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ కూడా అమ్మా. తను అలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో మంది ఆదర్శము. అలాంటి వాళ్ళు మహానుభావులు, ప్రసాద్ లాంటి వాళ్ళు. అతను అగ్రికల్చర్ని, అలాంటి వాళ్ళు వస్తే ఇంకా అగ్రికల్చర్ వ్యవసాయం అనేది ఇంకా ముందుకెళ్తుంది. ఎంతో మందికి తను సహాయపడగలడు. ఎంతో మందికి మార్గం చూపించినోడు అవుతాడు. తనకేం చాలా గొప్పోడు, చాలా గొప్పోడమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎదిగిన తర్వాత తల్లిని మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదిగాక ఏ పేగు బంధం లేకుండా పైకి వచ్చిన తర్వాత మీ చేతుల్లో పెరిగి మీరు ఎంతో మంది పిల్లల్ని మీరు విద్యాదానం చేసి తర్వాత తల్లిని గౌరవించాలి, గుర్తుపెట్టుకోవాలని ఉండదు కదా చాలా మందికి. అలా సొంత తల్లినే వృద్ధాశ్రమంలో చేస్తున్న మహానుభావులు ఎంతో మందిని ఇప్పుడు చూసాం.
సొంత తల్లిని మీరు ఎంతో మంది పిల్లలకి మీరు చదివించి వాళ్ళని పెద్ద చేసి, అందులో రూల్ లేదు, వాళ్ళు ఎదగాలి అని లేదు, అది వాళ్ళ కర్మ ఫలితము. వాళ్ళు ఎదగాలి అనేది వాళ్ళ కర్మ. మన మహాత్ముడు ఆ పిల్లవాడికి నేను సాక్షాత్ రాజరాజేశ్వరయ్య అనుకుంటాడు. ఆ అబ్బాయి అంటాడు, నేను బాధపడితే అమ్మ పక్కన బాస్తురాజమ్మ వినయని బాస్తురాజా వాడు కోటేశ్వరుడు, ఎందుకమ్మా వాడి గురించి బాధపడతామంటాడు. కోటేశ్వరుడు అంటే నా వల్ల అతను పరిపాలన వస్తుంటే కోటేశ్వరుడు వెళ్ళి ఆ బిడ్డలు ఎట్లా సాగుతాడు అని నేను అంటే అజ్ఞానంతో అనడం లేదు, ప్రాక్టికల్ గా అడుగుతున్నాను అంటున్నాను. అజ్ఞానంతో వాడి మీద ప్రేమతో నేనేదో పెద్ద ఎనకేసుకొస్తున్నాను కాదు నాన్న. ఒక మనిషికి కావాల్సినటువంటివి కష్టపడిన ఫలితం దక్కినప్పుడు ఒక తల్లిగా ఆవేదన పడడం తప్పలేదుగా నేను. కరెక్టే కదమ్మా. మీరు మీ చేతులతో పెరిగిన పిల్లలు తల్లిగా మీరు బాధపడతారు. అందులో సహజంగా ఉంటది తల్లి ప్రేమ అనేది. అందులో మీదంటే పెంచిన ప్రేమ, తల్లి ప్రేమ కన్నా పెంచిన ప్రేమ. అందరు ఏమన్నారంటే నీకెందుకు ఇవన్నీ అసలు నువ్వు ఏదో గమ్మని కూర్చుంటా ఎవరి మహారాష్ట్ర రాష్ట్రం జరుగుతుంది అంటే రాష్ట్రంలో జరుగుతుంది, కానీ నేను దగ్గర తీస్తాను కదా బిడ్డల్ని. అక్కడ న్యాయం అన్యాయం ధర్మం అధర్మం అని ఉండదా, ఆలోచన ఉండదా మనకి? అంతే కదండి, ఆలోచన. నేను నీ విషయంలో తీసుకుంటే కూడా నేను ఎంత గర్వపడతానంటే నా ప్రసాదం నువ్వు సమానమే, బిడ్డలు సమానమే. నాకు నా బిడ్డలు ఎలా ఉండాలనుకున్నాను అలాగే ఉన్నారు. ఇప్పుడు వినయ్ కూడా నేను ఎలా ఉండాలనుకున్నాను నా బిడ్డ అలాగే ఉన్నాడు. చిన్నప్పుడు తెలియనప్పుడు ఎట్లున్నా ఉండదు, కానీ వాడు రోజు రోజుకి కానీ వాడి కష్టాలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు సహాయం చేస్తారు ఎవరికి మాత్రం ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? అసలు ఒక మంచి మనిషికి న్యాయం జరగడం అనేది చాలా బయట పడతంటూ ఉండడం లేదు నాన్న. అది కలియుగంలో మనం కష్టమమ్మా. మనుషుల నుంచి మనం ఆశించటం కూడా చాలా తప్పు. ఎందుకంటే మనిషి ప్రతిరోజు దినదినం ఏమవుతున్నాడంటే నాది నాది నాది. తల్లిదండ్రుల దగ్గర కూడా ఏ తల్లిదండ్రులు నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారో వాళ్ళని చూసేదానికి కూడా నువ్వు 10 సార్లు ఆలోచిస్తున్నావు అంటే ఎంత దానవత్వం అనేది నాకు అసలు. నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి పెంచింది. ఆ ప్రసవ వేదన అనేది అంత దారుణంగా ఉంటది. నవమాసాలు నిన్ను కడుపులో పెట్టుకొని పెంచిన ఆ తల్లిని నువ్వు హింసిస్తున్నావు అంటే నువ్వు అసలు అది పక్షులకి ఎంతో ప్రాణం ఉంటది. మీరు పక్షులను చూడండి, జంతువులను చూడండి, తన బిడ్డల్ని ఎంత అల్లరి ముద్దుగా ఆ పక్షి వెళ్తుంది ఎక్కడో. తండ్రిని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది సమాజంలో. ఇది మనం ఏమంటామంటే దీన్ని సమాజం మళ్ళీ అదే చెప్పినట్టుగా మీరు నాకు పంపించారు చూసారా ఆ శనైశ్వర స్తోత్రం, దశరథ ఉవాచ. అది నేను చాలా మందికి మీరు పంపించినవన్నీ నేను చాలా మందికి పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే నేనేమనుకుంటానంటే మనిషి మీరు చెప్పినట్టుగా ఈ శని ఆయన ఆయన ఆ వెంకటేశ్వర స్వామిని కూడా అడిగాడు, మీ భక్తులైనా కూడా నేను పీడిస్తే నన్ను ఏం చేయకూడదు అంటే ఆయన వరం ఇచ్చాడు. నా భక్తులని ఏం లేదు, ఎవరినైనా పీడించవచ్చు. అందుకని ఆ శనీశ్వర స్తోత్రాన్ని నేను చాలా మందికి పంపించానమ్మా. ఎందుకంటే పాపం మనిషి జీవితం ఎత్తిన తర్వాత తనకి బాధలు ఇవన్నీ ఉంటాయి, వీటిని అతను ఎదాలి. ఎందుకంటే అంతటి రాముడే శ్రీమన్నారాయణుడే మన రామావతారం మానవ అవతారంలో వచ్చి ఎన్ని పడరాని కష్టాలు పడి మనుషులకు ఒక మార్గదర్శకం చూపించాడు. ఒక మనిషి అంటే ఏంటి, తండ్రిని మాటని ఎలా ఆచరించాలి, తమ్ముడు అంటే ఏంటి, తమ్ముడిని ఎలా చూడాలి, భర్తగా ఎలా ఉండాలి అన్న ఒక తను మనకందరికి ఒక మార్గదర్శకం చూపించాడు ఆయన మహానుభావుడు. కాబట్టి
ఆదర్శం అనమాట. ఈ రోజుల్లో నాన్న కొంచెం అక్కడ పనికి వెళ్ళు అంటే వెళ్ళను అనే రోజుల్లో ఆయన నువ్వు అడవికి వెళ్ళాలి అని ఆయన నోటితో అనడు, ఆయన అనలేడు. ఆ తమ్ముడు చెప్తాడు, నాన్నని తల్లి కైకేయి కోరింది, ఆయన అది నీకు చెప్పలేక మనస్తాపన పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఓహో దీనికేనా ఇంత తండ్రికి. పంపిస్తుంటాను, ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడిని అడుగుతుంది దేవకి, ఏం నాయన 14 మమ్మల్ని దీనిలో పడేసావు, ఒకటన్నా కనిపిస్తా పోయి అంత శక్తి నీకుంది, తండ్రిని చంపిస్తారని మమ్మల్ని విడుదల చేయకూడదు, నువ్వు 14 ఏళ్ళు నన్ను వనవాసానికి పంపిస్తావు అంటే నేను ఎప్పుడు పంపించానంటే కవిత నువ్వే కదా అని అంటారు. ఇప్పుడు యశోదా యశోదా కొన్నాళ్ళ నాటి వదిలేస్తుంది, ఆమె తల్లి ప్రేమనంత వదిలేస్తుంది. అట్లనే యశోదా చిన్నప్పుడు ఎట్లా ఉండింది అట్లా ఉండింది, నువ్వు నన్ను అంత నిర్దాక్షిణ్యంగా పంపించేస్తావు కదా, ఎవరైనా తప్పదు, ఏ జన్మలో అయినా అది అనుకుంటారు. అమ్మా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన మానవుడై పుట్టాలి, ఆయన భూమికి రావాలి. మరి ఆ భూమికి రావాలంటే ఆయన అడవికి వెళ్ళాలి, అడవికి వెళ్తే ఆమెను సీతమ్మని తీసుకెళ్ళాలి. మరి పాపం ఆ కైకన్య తల్లి, ఆమె ఆయన ఆడిన నాటకంలో ఒక భాగమే కదా, ఆ తల్లి చేసిన పొరపాటు ఏముంది? ఆమె ఆ కోరిక, విపరీతమైన కోరిక. అదే ఆయన చేపించిందే కదా, ఆమె అడిగితేనే కదా, ఈ విపరీతమైన కోరికలు అడిగితేనే కదా. దశరథుడు తన కన్న బిడ్డని పంపించడు కదా, పంపించడు కదమ్మా దశరథుడు తన అలా. అందుకనే ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చి అడవులకి అడిగితే పంపించమని, ఆయన నా బిడ్డకి ఇంకా 16 సంవత్సరాలు నిండలేదండి అంటాడు. ఎందుకని అంటే పంపించనంటే ఆయన శపిస్తాడేమో, ఆయన ఇంకొక రకంగా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, ఇంకా నా బిడ్డ ఇంకా కుసుమారంగానే ఉన్నాడు, 16 సంవత్సరాలు ప్రౌఢ వయసులోనే ఉన్నాడని చెప్తాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఆయన ఉన్న అలాంటి మహానుభావుడు తన బిడ్డని ఎలా పంపిస్తాడు? ఈ కైకమ్మ అడిగితేనే కదా. మరి భగవంతుడు నాటకం ఆడి ఆ తల్లికి మళ్ళీ కృష్ణ 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 అవతారంలో తల్లిని మళ్ళీ జైల్లో పెట్టి నువ్వే కదా నన్ను అడవికి పంపించిందంటే, నువ్వు ఆడిన నాటకం ప్రకారమే నేను పావు కదా, తల్లి ఆమె పావు. అంత అంత తల్లిదండ్రులు నేను వెంకటేశ్వర ఉంటాను, నువ్వు నాకు వరుసగా వచ్చి నాకు అన్ని చేస్తావమ్మా, నా పెళ్లి నువ్వు స్వయంగా చేస్తావని మళ్ళీ ఇచ్చిన తర్వాత కదా అది జరిగింది. వసలు మా యశోద వచ్చి వసలయ్యింది. నేను కూడా అలాగే అనుకుంటా ఉంటే, నాకు తల్లి లేదు, నాకు తల్లి లోటైంది అంటే నాకంటది ఆమె, నీకెక్కడ లోటైందిరా తల్లి, నీకు తల్లిని ఇంకొక తల్లిని నీకు దగ్గర చేరుస్తున్నాను, నీకు ఒక మహాతల్లి నీ వెనక ఉండాలి అని నా చేత ఫోన్ చేపించింది ఆమె. ఇదిగో నీ తల్లి ఇక్కడ ఉంది, నువ్వు ఫోన్ చేయి నాయన, వెళ్ళి ఎత్తుక్కొని వెళ్ళు ఆమె దగ్గరికి. నాకు తెలుసు, నాకు నువ్వు నీ క్లాసులు అంటావు, నువ్వు చాలా చేయాలి సమాజంలో, నీ విద్యను పంచాలి అని నీ ఆలోచనలో ఉన్న ఒక తల్లి నీకు దగ్గర చేరుస్తాను. ఆ తల్లి ఎవరో కాదు, నిన్ను చిన్నప్పటి నుంచి చూసిన తల్లి, నీ బాల్యాన్ని నీ తన కళ్ళతో చూసిన తల్లి. కాబట్టి నాయన నువ్వు, నాకు తెలుసు, నీ జ్ఞానం పంచి 10 మందికి వెళ్ళాలి, నీకు తెలుసు ఈ జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది, ఈ జ్ఞానాన్ని 10 మందికి ఇచ్చి వెళ్ళాలి అనే ఒక మహాసంకల్పంలో ఉన్నావు. కాబట్టి నీకు అలాంటి ఒక తల్లి, నేను చిన్నతనం నుంచి నిన్ను చూసిన నీ తల్లి పలాంటి ఇక్కడ ఉందని నాకు అనిపిస్తుంది. ఈ జన్మలో ఏంటి ఆమె పిలుపు కోసం ఎందుకు మనసు నాకు ఊవిల్లూరుతా ఉంటుంది, ఆమె వెళ్ళేటప్పుడు కావాలి నాకు ఒక మాట. నేను అనుకున్నాను, నేను కలిసాను ఆమెని, సరేలే ఉన్నాయి ఇక్కడ. నాకు మనసులో ఆనందం ఏంటంటే, సరేలే ఆదిలక్ష్మి అక్క దగ్గర ఉంది, మహా సంతోషంగా ఉంటుంది ఆమె, నేను మళ్ళీ కలుద్దాము, కానీ నేను బాధ్యతల వల్ల రాలేకపోయాను, ఆ టైంలో అట్టు వచ్చేసాను, తలుపు వెళ్ళిపోయాను, మళ్ళీ ఒక రోజు పోదాం. నేను నీకు ఒక విషయం చెప్తా, నేను అలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలా వచ్చాను అంటే, ఇప్పుడు నేను రావాలి పిల్లల దగ్గరికి, వాళ్ళు సెలవుల్లో వస్తారు కాబట్టి హైదరాబాద్ నుంచి అనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళు ఎక్స్టెన్షన్ వస్తూ ఉండింది. ఇది కాదు ఇవాళ కాదు, రేపు ఎల్లుండి సాయంత్రం మనాలి 15 రోజులు వెయిట్ చేశాను నేను. కానీ సెలవులు అయిపోతున్నాయి, ఏంటి వీళ్ళు రాకపోతే ఎట్లా
అవునా, నెల్లూరుకి పోయాడు. నెల్లూరులో కొన్ని పనులు ఉన్నాయి నాకు. సరే నెల్లూరుకి పోయి అంతా చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటి, తన బావగారు రిజైన్ చేసేస్తారు అనమాట. వీళ్ళు ప్రొఫెసర్ గా ఉన్నారు, అది రిజైన్ చేసేస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ సొంత ఇల్లు, ఈ ఇల్లు ఇక్కడ వదిలేసి 4 ఏళ్ళ నుంచి ఇప్పుడు 3 సార్లు పడ్డారు దొంగలు ఇక్కడ. అట్లాంటిది అసలు మనిషిని వదిలేసి ఇంత పెద్ద ఇల్లు కట్టి దీపం లేకుండా అంత నలుగురు భోజనం చేయకుండా ఇట్లా పాడుపడ్డా కూడా అది మంచిది కాదనుకోని ఆయన అక్కడ డిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఇంటర్వ్యూ చేస్తే సెలెక్ట్ అయిన వచ్చింది ఉద్యోగం. అయితే అప్పుడు ఏంటంటే ఈ గొడవలో ఉండి అసలు వీళ్ళు వస్తారా రారా, అసలు ఖాళీ చేయాలి, ఆ ఇల్లు ఖాళీ చేయాలి, సొంత ఇంట్లో ఉండాలి, ఈ బిడ్డలకి చదువు బడి పంపించాలి, ఏం చేయాలి, వాళ్ళు చాలా టెన్షన్ లో ఉంటే ఆ టెన్షన్ నాకు కూడా పట్టుకుంది. ఇదిగో అదుగో ఇదిగో అదుగో అనుకుంటూ చివరికి సీతాయి అయిపోయినా అనమాట. సరేమ్మా నేను నెల్లూరు వెళ్ళిపోతాను, మీరు వచ్చి నన్ను తీసుకుపోండి, నాకు పని ఉంది నెల్లూరులో అని చెప్పేసి నేను అప్పటికప్పుడే నిజంగా అనుకుంటున్నా కానీ నువ్వు వెళ్ళు అని పంపిస్తున్నాను ఆదివేసుకుని, నువ్వు వెళ్ళిపోను. ఎందుకు తెలుసా, నేను వచ్చాను నుంచి పడమటి గాలి పట్టుకుంది. ఎంత అంటే మలమల మారిపోయినారు. పూజ అని పెట్టుకున్నారు. కుక్క పిల్లకమ్మా కుక్క పిల్లకి పూజ అని పెట్టారు. కూర్చోటి నేను ఎత్తుకోలేను, నేను ఒళ్ళో పడుకోబెట్టుకోలేను, నా వల్ల కాదు, కూర్చోటిందా సరే అని చెప్పి అట్లాంటప్పుడు ఆదిరేష్ వెళ్ళనండి. ఏంటబ్బా ఈ అమ్మాయి వెళ్ళిపోమంటుంది, వెళ్తా కదా ఇవాళ రేపు ఎప్పుడో వెళ్తా కదా అనుకుంటున్నాను. ఇంత లోపల శ్రీనయ్య రాక తీసుకోపో బాగుంటుంది. ఏం తెలుసా, పక్కన వదిలేంటి పడమట గాలి ఆ ఎండ చెప్పారు కూడా చూసావా, 46, 50 లేకపోతుంది, ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. అసలు ఉడికిపోయాటము. అసలు ఎంత భయం కలుగుతుందంటే, నువ్వు చల్లగా ఉన్నంతసేపు ఉన్నావు, శుభ్రంగా నువ్వు అటు పోగా మీ అమ్మ చూడు నేను తీసుకెళ్ళిపోయింది అక్కడ ఏసీలో కూర్చోపెట్టడానికి, ఇక్కడ చూడు మేము మాడిపోతున్నామండి. దానికి కారణం ఉంది, నేను వెళ్ళిపోవడానికి కారణం ఉంది. ముఖ్యంగా ఆ తర్వాత అల్లాడిపోయారు వీళ్ళకి నిజంగా కూడా. ఇక్కడ ప్రసాద్ వచ్చిన తర్వాత ఏమైంది, ఆ బిడ్డలు ఉండలేకపోయినారు, ఇక్కడ మన గొప్పలు అయిపోయినారు. అందుకే ఏంటంటే నిర్ణయం చేసుకున్నాడు, ఒక పేరు పెట్టుకున్నాము, వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు పాపం 4 రోజులు ఉందాం అనుకున్నా కూడా హాయిగా సముద్రానికి అది పోవడానికి టైం లేకుండా పోయింది, బాత్రూమ్ బాగలేదు, దొడ్డి బాగలేదు, ఇవన్నీ తలకాయ నొప్పులు అయినాయని నిర్ణయానికి వచ్చాడు. ఒక లోన్ పాడో చేస్తానని. అప్పటికే లోన్లు తీసుకున్నాడు కదా, వాడు నిజంగా సంపాదించాలనుకుంటే ఈరోజు ఎన్ని మీటింగ్లు పెడుతుంది వాడు నిజంగా. అదే వాడు రూపాయలు కాకుండా కరెక్షన్ అనేది అసలు ఎంత ఆదర్శంగా వాడు బతుకుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది వాడు చూస్తుంటే. అలాగే చాలా గొప్ప విషయం అమ్మా. అవును. అలాగే పవన్ కూడా చాలా మంచి పనులు చేస్తా ఉన్నాడు, ఎంతో మందికి ఆదర్శంగా. పవన్ కూడా పవన్ విషయం చూస్తా ఉన్నాను. పోతే నేను అదే సమాజంలో మీలాంటి ఆదర్శమూర్తులు, మాతృమూర్తులు ఏ పేగు బంధం లేకుండా ఎంతో మంది అందరికీ ఆదర్శము. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది స్వార్థంతో కూడిన, అంతా నాది అనే ఈ సమాజంలో ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రపంచానికి మీరు ఒక ఆదర్శ మాతృమూర్తి. నాకెంతో సంతోషము. అందుకనే నాకు 30 సంవత్సరాల సుదీర్ఘమైన దేశ సేవ చేసి ఎంతో మంది సైనికులకి ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్గా ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేసి వాళ్ళ కంప్యూటర్ నెట్వర్క్స్ చెప్పి ఎంతో జ్ఞానం నా ఆర్మీ నాకు ఎంతో జ్ఞానం ఇచ్చింది. నన్ను ఎంత నిర్మాణంగా ఉంటావు అసలు. నాకంటే ఒత్తిడి పెట్టుకోవాలనిపిస్తుంది, గట్టిగా కౌలు చేసుకొని నాయన నిజంగా నా కళల అని చెప్పుకోవాలనిపిస్తుంది అన్నమాట. నిజంగా ఇప్పుడు ప్రసాద్ ఎంత నాకు నువ్వు అంతే వాళ్ళు ప్రసాద్తో నేను ఉన్నాను. వాడప్పుడు దూరమైనాడు, అప్పుడంతా ఉంది. ఇప్పుడేమో నువ్వు అప్పుడు దూరమైనావు, ఇప్పుడు దగ్గరైనావు అంతే. చాలా దగ్గరగా ఉన్నావు నాకు నాయన అంటే పరిగెత్తుతావు కదా అవసరం వస్తే.
పరిగెడతానమ్మా. నాకేందంటే మొన్న కూడా మీరు వెళ్ళేటప్పుడు నాకు ఆమె చెప్తుంది, అమ్మ చెప్తుంది, పిలిపిస్తుంది. ఆ, మా ఇద్దరు పేగు బంధం, ఆమె నా దగ్గర మొహమాట పడదు, ఆమె మనస్ఫూర్తిగా. నాకెందుకంటే మళ్ళీ అమ్మ గుర్తు చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుందేమో, ఉండని చాగిచర్లకి ఆమెకు ఉండాలని ఉంది ఆ అనుబంధము, ఆ కుదులమ్మ తల్లి. ఆ మాట విను, నన్ను కూడా ఊరికే ఉంచలేక నన్ను రోజులు ఇదిగో ఈ మెటీరియల్ కోసం ఉంటుంది. ఆమె దొంగ రాస్తాడు. ఇప్పుడు తెలియకపోతే, నాకు ఇదంతా తెలియకపోతే ఏదో మిట్టిపప్పు రాసేదాన్ని. ఇవన్నీ తెలిసినంత వరకు అందంగా అంగులు పొంగులు అన్నీ వస్తాయి కదా. అనే అంటే ఆ మెటీరియల్ కోసం మిమ్మల్ని వచ్చింది. నాకేమో అమ్మ గూటికి చేరింది, తల్లి ఒడి దగ్గరికి, అమ్మ కుదులమ్మ దగ్గరికి. వాళ్ళిద్దరు నాకు మొహమాటం కాదు, నేను చెప్పిన ప్రాక్టికల్ గా ఉంటా. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనము ఇంత అవసరం ఏమొచ్చింది, న్యాయంగా ఏం అవసరం వచ్చింది, వాళ్ళు నా కోసం ఒక రోజంతా వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఎన్నో మంచి పనులు చేస్తా. అట్లా ఆలోచిస్తా. నాకు మొహమాటం ఏముంది మీ దగ్గర. అప్పుడు మీరు కావాలి వెళ్ళి ఫోన్ చేశారు. అప్పుడు అనుకున్నాను, ఎవరే అమ్మాయి సరేలే సరేలే, ఆమె నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుంది, ఆమె నిర్ణయానికి నేను గౌరవించాలి అని అనుకున్నాను. నేను నీకు ఒక అప్పటికప్పుడు టైప్ చేస్తూ ఉన్నాను అన్నమాట. నాకు వచ్చిన అదే ఆ కథ మొదలు పెట్టానని చెప్పాను కదా, పాటనే కథగా రాస్తున్నానని చెప్పాను కదా. అది ఇప్పుడు నేను కొత్తగా మెటీరియల్ తెలియక ముందు నేను టైప్ చేసి నీకు పంపిస్తాను కొంతవరకు. దానికి చాలా ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి పెద్ద బుక్ వస్తుంది తర్వాత. అది నేను నీకు టైప్ చేసి పంపిస్తాను సూటిగా, అంటే మామూలుగా ముక్తసరిగా ఉండేది నేను పంపిస్తాను. పాటని తెలుగులో కథలాగా రాసిందని పంపిస్తాను. సరే అమ్మా, తప్పనిసరి చూస్తాను. అవును, రేపు 14వ తేదీ నా బర్త్డే. 14 మన 14 అమ్మా, ఆదివారం. 14వ తేదీ 15వ తేదీ తిథి ప్రకారం ఆచార చూస్తున్నాము. రెండు పక్క పక్కనే వస్తాయి ఈసారి. అది 14, 15 వచ్చేది సరే. ఏమో 9వ తేదీ లేదా 19వ తేదీ. బామ్మ నా పుట్టినరోజుకుంటావా అని నేను దానికోసమే వచ్చానే అని చెప్పాను. ఓకే. మొన్న వాసమ్మ పుట్టినరోజు అని మెసేజ్ పెట్టారు. జూలై 14 మీ పుట్టినరోజు. మీరు జూన్ 11 కానీ ఆ రోజు నేను నా పుట్టినరోజు అమ్మలో ఉన్న ఫోటో పెట్టారు చెన్నయ్య. మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. మీలాంటి మాతృమూర్తులు ఈ సమాజానికి ఎంతో ఆదర్శము. ఎంతో మంది బిడ్డలు, ప్రతి తల్లి చెప్తాను, మీరు అభిమానంతో ప్రేమతో అనుకుంటున్నారు కానీ నేను మీరు అనుకున్నంత మంది తల్లి ఎప్పుడు అట్లాగే అనుకుంటుంది, అమ్మ నేనేం చేశాను బిడ్డలకి అంటది. ఆమెకి ఎంత చేసినా కూడా నేను ఇంకా ఏం చేయలేదే నా పిల్లలకి అనుకుంటారు. అందుకనే ఆమె తల్లి అంటారు. ఆ తల్లి రుణం ఏ జన్మలో కూడా తీర్చుకోలేనిది. అందుకని మహాతల్లి. ఎందుకంటే ఆమె ఇంకా నా పిల్లలకి నేను ఏం చేయలేదు ఇంకా నేను అంటది. ఇప్పుడు ఆ పక్షులు సరే ఆయన ఉన్నన్నాడు బాగా చూసుకున్న తర్వాత ఆయన దగ్గర కూడా అమ్మ అమ్మ అంటూ ఆస్తుంది ఎవరు చెప్పినారని అనుకుంటారు. ఇంతలో ఆయన చనిపోతాడు, తండ్రి చనిపోతాడు. అక్కడి నుంచి 10వ రోజు లోపల వీళ్ళందరూ ముగ్గురు కొడుకులు కూర్చొని దివ్యాలు మొదలు పెడతారు. ఏంటంటే ఇప్పుడు అమ్మ ఎట్లా అమ్మని తెలంగాణలో ఉంచుకుంటాము అని తీర్మానం చేస్తే ఏడుస్తుంది. నేను రాను, నా ఇంట్లోనే ఉంటాను. నేనంటే ఇంకెక్కడ ఉంది నీకు ఇల్లు, మా నాన్న నేను నమ్మకానికి పెట్టే
పెట్టాను, అవి అమ్ముకొని తలా కాస్త తీసుకుంటాము. అప్పుడు కూడా తల్లి ఇవ్వరు వాళ్ళు. తీసుకుంటాము, ఏముంది నీకు 4 నెలలు తలా ఉంటే సంవత్సరం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారంగా తీసుకొని పోతారు. 4 నెలలు పట్టుకుంటారు. 3వ నెల అయిపోయి 4వ నెల రాబోయేటప్పుడు ఏదో ఒక సారి చెప్పి రైలు ఎక్కిచ్చేస్తాను. అమ్మా అది కాదమ్మా, నేను కావడానికి కుదరలేదు, నీకు తెలుసు కదా, అది ఇది నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పి మందులు కావాలా, మందులు అంటే ఇదిగో ఇప్పుడు ఊరికి వెళ్తున్నావుగా వాడు చెప్తే తీసుకుందులే, వాడు తెచ్చిస్తారంటే సరే ఇంట్లో కళ్ళు పోవాలి, కళ్ళు ఆపరేషన్ చేయకపోతే కళ్ళు పోతాయని చెప్తారు. చెప్తే నాయన కళ్ళు ఆపరేషన్ అంటే ఇక అక్కడ అన్ని రోజులు ఉంటున్నాయి, 3 నెలలు ఉన్నావే, 4 నెలలు ఉన్నావే, ఏం వాడితే చేసుకోబట్టాను ఒక సరే వీటి దగ్గరికి వస్తే తీరాలి అంటారు. ఇట్లా ముప్పుడు నువ్వుగా అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తుంది, మాస్టర్ ఇస్తారు వాడు, మాస్టర్ డైరెక్ట్ ఇచ్చి మాస్టర్ ఇచ్చి ఇవి నిద్ర మాత్రలు నువ్వు నిద్ర పట్టలేదు అంటున్నావు కదా, పొద్దున సాయంత్రం ఒక్కటేసుకో హాయిగా నిద్రపోరుగారని చెప్పుకోవాలి కదా 5 మాస్టర్లు. అప్పుడు ఆమె ఏం చెప్తుంది తెలుసా, కళ్ళు కనపడకపోతే అంటే వీళ్ళు ఎట్లాగే ఆపరేషన్ చేస్తారు, తన దగ్గర ₹1,000 తన మొత్తుకొని చెప్తారు, నువ్వు నా మాట విను, నువ్వు నీ చేతిలో డబ్బులు ఉంటేనే వాళ్ళు చూస్తారు, మొత్తుకుంటే ఆ రోజు ఆయనతో గొడవ పెట్టుకొని నేను ఇట్లా చేశాను, నేను చేసిన పాపానికి నాకు భగవంతుడు శిక్ష వేశాడు అని చెప్పి ఏం చేస్తుంది, ఆ మాస్టర్ కన్నా తినేస్తుంది. ఇదే మాస్టర్ తినేది ఒక లెక్క రాస్తుంది, నానా అందరికీ నా మీద అది నన్ను చూడలేదా, నేను నింద లేకుండా ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నాను, మీరు ఇచ్చిన నిద్ర మాత్రమే ఈ రోజు నాకు మంచి చేస్తున్నాయి, ఎందుకు నేను ఇంకా కళ్ళు ఉంటేనే నేను ఇలా బాధపడుతున్నాను, కళ్ళు పోతే ఇంకా నన్ను ఎవరు చూస్తారు, నేను ఎందుకు బతకాలా, కళ్ళు లేని జన్మ, అందుకని నేను దూరంగా వెళ్ళిపోతున్నానంట. అప్పుడు ముగ్గురు గొడవది కూడా ఎడుస్తారు, ఏం ప్రయోజనం, నాకైతే కళ్ళ నేను పైపోయాయి, పైపోయినాయి, అలాగే జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితులు నిజంగా నువ్వు 90% అలాగే జరుగుతాం. 90% నేను ఒక్కటే అనుకున్నాను, భగవంతుడు చేసే ట్రిప్పులు వాళ్ళు కడుపులో పెట్టుకొని చూస్తున్నవా, అనుకున్న కొడుకులు ఉంటేనేమో తల్లిదండ్రులు ఉండదు, వాళ్ళ రోడ్లో పారేసి వర్షాలలో పారేసి వీళ్ళు బిల్డింగ్ లో కుడుకుతూ ఉన్న వాళ్ళకేమో ఆ మనిషికి చావు రాకుండా వాళ్ళు అట్లాగే ఏడుస్తూ ఉంటారు. భగవంతుడి విచిత్ర లీలమ్మ ఇది. జగన్నాటక సూత్రధారి అందరినీ దాంట్లో ఉంటుంది కాదయ్యా, వలదని నిన్ను వారించు వారల వదలక వెంట తిరిగదవయ్యా, వేణు వేణుక మీరగా తీరిన వారికి దరిశనమేయవు మోహన తూపాల. నా కృష్ణుడు అంటే అన్ని అవతారాలంటే కృష్ణుడు అంటే పచ్చ ప్రాణాలు, మహానుభావుడు, మహాత్ముడు ఆయన. బాబోయ్, అందరూ యాదవులు అంటే కూడా నా ప్రాణం. ఎందుకంటే వాళ్ళు ఎంతో తిరిగి ఆత్మహత్య వాళ్ళ వాళ్ళ ఎంగిళ్ళు తిన్నాడు, వాళ్ళకి ఆడాడు పాడాడు, అంతకంటే భాగ్యమే ఉంది. చెప్పు. మహానుభావుడు యదువంశంలో పుట్టి యాదవ జాతిని ఆ జాతిలో తిరిగిన మహానుభావుడు. ఇప్పుడు కాదని ఏ విషయం తెలుసా, ఏమో తెలుసుంటుంది. ఇప్పుడు యాదవులలో ఎంతలా గొప్ప తెలివి గలవాడికైనా వేపకాయ అంత వేదంటుంది అంటారు. ఆ రోజున శాస్త్రం తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు, ఒక మగవారికి ఆడవేషం వేసి కడుపుతో ఉందని గుడ్డలు గిడ్డలు చుట్టేసి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి పంపిస్తారు. ఏం బిడ్డ పుట్టాడు వీడికి ఏమిటి అంటే, మీ యాదవ కులానికి ముసలం పుడుతుంది అంటారా, నాశనానికి ముసలం పుడుతుంది అని అంటారు. ఆ శాపం పెడతాడు. దిప్పు అప్పుడు ఒక రోకలి పడిపోతుంది, పట్టణ రోకలి పడిపోతుంది. ఆ రోకలు అన్నమాట, ఆ రోకల్ని సారి అంతా చేసిన తర్వాత ఆ ముడుపు బాణానికి పెట్టుకుంటే కృష్ణుడి కాలు కొట్టాడు కదా వాడు ఆ ముడుపుతోటి. అంటే ఆయన కూడా పోయినాడు అనమాట, ఆయన మహానుభావుడు కూడా అవతారం కాలేసింది ఆ ముడుపు వల్ల. ముట్టుకుంటుంటే అప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు యాదవులు ఎందుకు చేస్తున్నారు మన అమ్మవారికి గుడులు అమ్మకనే దానికి చెప్తున్నాను కథ అంతా. అప్పుడు అయిన తర్వాత ఈ ద్వాపరీలలో ఆయన అదే కదేవల్ల వెంకటేశ్వర స్వామి ఆయన పుట్టలో అంటే యాదవులు అబ్బాయి పశువులు కాస్తుంటాడు కదా, రాజు పశువులు ఆవు పోయి అక్కడ మోస్తూ ఉంటుంది పుట్టలు. అప్పుడు ఈయన చూస్తాడు, యాదవులు ఆయన చూసి అమ్మని కొడతాడు కదా కథ తీసుకుని పుట్ట మీద. అప్పుడు వీళ్ళకి కథకాయ దెబ్బ తగులుతుంది. మన వెంకటేశ్వర హీరో మహాశక్తి కదా, తగిలితే అప్పుడు లభోదీపాన్ని ఏడుస్తూ ఉంటే అమ్మవారిని పట్టింది. అమ్మ చెప్తుంది, మీరు
సన్నిధి గొల్ల ఆవిడ వల్ల దాదాపు నాకు అన్ని తెలియాలి అని చెప్పేసి అప్పుడు ఈయనకు ఒక పెద్ద బిరుదు ఇచ్చేసి చేస్తారా ఇక్కడ అమ్మవారు అంటుంది గ్రామదేవతగా ప్రతి ఊళ్ళో మీకే పదార్థం మీరే నాకు అన్ని చేయాలి. అందుకని కాకినాడలో యాదవులే చేయాలన్నమాట. ఆమెకు ఈ బ్రాహ్మణులు ఏం చేయడానికి లేదు. ఇప్పుడంటే గుడి వచ్చింది కాబట్టి విగ్రహం వచ్చింది కాబట్టి ఇప్పుడు సవలు కాడున్నారు చూడు అక్కడ సవలు కాదు వాళ్ళ బ్రాహ్మణుడు వాళ్ళు వస్తారనమాట. 20,000 ఇస్తారా 40,000 ఇస్తారా పూజ చేస్తారని అదనమాట. నాకు అందుకే అసలే వాళ్ళ దృష్టి శంకరయ్య ఆయనే తిరగలుగుతాడు, ఆయనే మామూలు వేస్తాడు, ఆయనతోనే చేయించుకుంటున్నాడు కదా పిక్చర్ని. ఈ బ్రాహ్మణుల వాడిని రానిస్తుండే నువ్వేందమ్మా బ్రాహ్మణ్ ఇటు తిడతావంటే నాకు అసహ్యం నాయన వాళ్ళంటే. సర్లేమ్మా, అదేంటంటే ఇప్పుడు నేను దాని గురించే ఈ జ్యోతిష్యం అనే ఈ మహా తల్లి ఆ సరస్వతి రాజరాజేశ్వరి మనకి ఏం చెప్పింది అంటే, నాన్న చూడు, నువ్వంటే సమాజంలో జరిగే వాటిని అన్ని నువ్వు ఎదిరించలేవు. కొన్నైనా నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ జ్యోతిష్యం అనేది మహాశాస్త్రం నాన్న. దీంట్లో ఏం జరుగుతుంది అంటే, నువ్వు కళ్ళతో నువ్వు చూసావు. లగ్నం అనేది తెలియని వాళ్ళు నీకే ఒక జాతక పత్రి ఇచ్చాడు, చూసావు నీ కళ్ళతోటి. కాబట్టి కొన్ని నువ్వు ఇంకా సమాజంలో చూసావు కాబట్టి ఈ జ్ఞానాన్ని నువ్వు దృష్టి పెట్టు. ఈ తల్లిదండ్రులకు కొంచెం అవగాహన అనేది కుజ దోషాలని కొన్ని తల్లిదండ్రులు నేనన్నీ చెప్పానమ్మా వీడియోలో. నేను ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది, నాకు వివరణ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా క్వశ్చన్ అనుకుంటారు, ఇతను కంప్యూటర్ కోడింగ్ క్లాసెస్ చెప్తా ఈ జ్యోతిష్యం మీద ఎందుకు ఇతను వెళ్తున్నాడు, ఇతనికి అవసరం ఏముంది అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి వివరణ ఇవ్వాల్సి నేను అందరికీ సభాముఖంగా ఇవ్వాలి అని ఒక 50 నిమిషాల వీడియో ఈరోజు చెప్పాను. ఇది నేను చూశాను, నేను ఒక ప్రాక్టికల్గా నేను ఫీల్ అయ్యాను. కాబట్టి ఇది నేను ఈ జ్ఞానాన్ని కష్టపడి ఇంకా నేను కొంచెం బాధ్యత తీసుకుంటాను, ఇంకా కొంచెం టైం పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నా కోడింగ్ క్లాసులు వాటితోనే కాకుండా ఇలాంటివి ఇది జీవితంలో మనిషికి ఒక వివాహానికి సంబంధించిన సమస్య, ఒక తల్లిదండ్రుల నమ్మకానికి సంబంధించిన సమస్య. ఇది మనిషికి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఈ కలియుగంలో చాలా కష్టంగా ఉంది. కోరికలు ఎక్కువైపోయాయి, మనుషులకి వాళ్ళ డిమాండ్స్ పెరిగాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ జాతకం మీద ఒక సరి అయిన అవగాహన ఉన్న వాళ్ళని కలవాలి. మీరు కలవండి, తప్పులేదు. అది ఎట్లా మనం తెలుసుకుంటాము అనేది కష్టం. కాబట్టి నేను నా సాయశక్తుల నాకు తెలిసిన నా మేధస్సుని పెట్టి ఇందుని తెలుసుకొని ఈ నా ఛానల్లో పెట్టాలి అన్నది ప్రయత్నిస్తూ ఉన్నాను. అది 10 మందికి చూసి వాళ్ళు నేర్చుకొని నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అడగచ్చు. అందుకని కొంచెం లోతుగా వెళ్ళి చాలా చదువుతూ ఉన్నాను నక్షత్ర కొన్ని. అసలు అది ఏంటంటే నేను ఈరోజు క్లాసులో మొన్న చెప్పాను, అసలు రాసులు అనేవి లేవు నాన్న. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, కానీ రాసులు అనేవి లేవు. సూర్యుడు పరిభ్రమించే ఆ మార్గాన్ని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పేరు పెట్టారు జోడియాక్ బెల్ట్ అని. ఆ భ్రమణ మార్గంలోనే ఈ చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ రాసులకు పెట్టిన పేర్లు మన నక్షత్ర సముదాయాలు ఎన్నో ఉన్నాయి. ఆ నక్షత్ర సముదాయాల పేర్లు ఈ రాసులకు పెట్టారు. మేషం అని, అది ఏరీస్ అనే ఒక నక్షత్రం సముదాయం, దానికి అందుకని పెట్టారు. ఇట్లా ఏరీస్ అని, తౌరస్ అంటే వృషభం అని, జెమిని అంటే కపుల్. ఆ నక్షత్ర సముదాయాలకి మనం రాత్రిపూట చూడొచ్చు అని వాళ్ళు అంటారు ఆ నక్షత్ర సముదాయాల్ని. అదే కొన్ని బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఆ నక్షత్రాలు ఎలా కనిపిస్తాయి, మిథున నక్షత్రం ఎలా కనిపిస్తుంది, ఏరీస్ నక్షత్రం ఎలా కనిపిస్తుంది, అట్లా వాళ్ళకి వీళ్ళు అడిగే ఏంటంటే, కొంతమంది అనంత విశ్వాన్ని తీసుకోవాలా అన్నప్పుడు, లేదు నాన్న అనంత విశ్వం తీసుకోకూడదు, అనంత విశ్వంలో ఎన్నో ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, ఎన్నో గెలాక్సీలు అంటే బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. ఆ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కూడా గ్రహాలు ఉంటాయి. అంత దూరం మన ఆలోచనలు వెళ్ళలేవు. మన సూర్యుడు, మన చుట్టూ ఉన్న గ్రహాలు, మన ఉపగ్రహం చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ వీటి మీదే మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయని ఆ మహానుభావుడు, పరాశర మహానుభావుడు వేద శాస్త్రాన్ని ఒక వేదంగా ఇచ్చాడు. దాన్ని కృష్ణమూర్తి గారు అనే మహానుభావుడు
ఇంకా ఆయనకన్నా ముందు గోపాలకృష్ణ అనే మహానుభావుడు మీనా పద్ధతిలో ఈ మనిషి జీవితం మీద ఈ గ్రహాల కన్నా కూడా అతని గ్రహ ఆధిపత్యంలో ఉండే నక్షత్రాలు అంటే 30 డిగ్రీలు ఒక గ్రహం అంటే ఒక రాశి అంటే ఒక రాశిని 30 డిగ్రీలుగా విడగొట్టుకుంటే 360 డిగ్రీల సూర్యుడు పరిభ్రమించే ఆ మార్గాన్ని 12 రాసులుగా విడగొడితే ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు అనుకుంటే ఆ 30 డిగ్రీల్లో 2 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలకు కూడా ఆధిపత్యంగా ఈ గ్రహాలనే ఇచ్చారు. అశ్విని నక్షత్రానికి కేతు అని, భరణికి వచ్చే శుక్రుడు అని, ఇట్లా నాకు 27 నక్షత్రాలకి ఈ గ్రహ ఆధిపత్యం ఉంది. కాబట్టి మనిషి జీవితం మీద ఇవన్నీ చదవాలి. నువ్వు ఆ తల్లి రాజరాజేశ్వరి నాకు మనసులో చెప్పిందనమాట. నాన్న నువ్వు చదువు, నీ బుర్ర పెట్టు, ఇంకా కొంచెం చదువు అమ్మా, చదివి నువ్వు ఈ ఈ తల్లిదండ్రులు ఎవరైతే పాపం వీటిని ఏదో రకరకాల చెప్తా ఉన్నారు, వేద నక్షత్రాలు అంటారు, కొన్ని నక్షత్రాలు కలయలేదు, వీటిని వేద నక్షత్రాలు అంటారు. అమ్మా మీకు నేను చాలా విపులంగా చెప్పాను. అష్టకూట నేను కొన్ని వెబ్సైట్స్ చూశాను అనమాట. నేను సాఫ్ట్వేర్ అష్టగణ కూటమి, అష్టగణం అంటే వర్ణకూటమి, వశ్యకూటమి, యోని కూటమి, తారా కూటమి, నాడీ కూటమి, రాశి, ఇట్లా 7 కూటములు 8 కూటములు అష్ట వాటిల్లో ఈ సాఫ్ట్వేర్ లో జరుగుతున్నటువంటి ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ అలా డెవలప్ చేశారమ్మా. అక్కడ ఏం చెప్తుందంటే అది కూడా చెప్పాను నేను కొన్ని వీడియోలు చేసి తల్లిదండ్రులకు. ఏం చెప్పానంటే అక్కడ 36 పాయింట్లకి గుణపొంతనలని చూస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే అబ్బాయిది అమ్మాయిది మనం డీటెయిల్స్, పుట్టిన స్థలము, పోతే ఊరు, అంటే ఊరు అంటే విలేజ్ అయితే విలేజ్ రాకపోతే దగ్గరలో ఉన్న సిటీ పేరు వేస్తే సరిపోద్ది, పోతే టైము డేట్ ఇస్తే అది చెప్పుద్ది. 36 పాయింట్లకి 14 పాయింట్లే వచ్చినాయి, ఈ మ్యాచ్ రికమెండెడ్ కాదు అని కొన్ని సాఫ్ట్వేర్లు వెబ్సైట్లు చెప్తా ఉన్నాయి. అది చాలా తప్పు. దాన్ని కూడా నేను పాయింట్అవుట్ చేసి చాలా మందికి చెప్పాను. ఇట్లా మీకు జ్ఞానం ఉంటుంది, తల్లిదండ్రులు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, ఆ నెట్లోకి వెళ్ళి చూసి భయపడద్దు, అది తప్పు. అవి మీకు వచ్చిన ఆ 14 పాయింట్లు తప్పు. ఎందుకంటే అసలు ఈ 8 కూటముల్లో కూడా కొన్ని కూటములకి ఏమవుతాయంటే, ఉదాహరణ అది కూడా ఒక పాయింట్ ఎగ్జాంపుల్ చెప్పాను. నాడీ కూటమి ఉంది, 3 నాడులు ఉంటాయి మనిషికి. అప్పుడు ఆది నాడి, అంచెనాడి, మధ్యనాడి అని. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరిది మధ్యనాడి అయితే ఏకనాడి దోషం అంటారు. అప్పుడు ఈ ఈ మ్యారేజ్ కుదరదని చెప్తారు, అక్కడే చెప్తారు. కానీ కొంతమందికి ఆ దోషం ఏకనాడి దోషం అని చెప్పారు, గ్రహాలు కలవలేదు గ్రహ దోషం అన్నారు, రాసులు కలవలేదు ఇట్లా చెప్పారు కదా. కానీ కొన్ని నక్షత్రాలకి, కొన్ని రాసులకి, కొన్నిటికి ఈ మినహాయింపులు ఉంటాయి. ఉదాహరణకి ఏకనాడి దోషం అంటే పూర్వాషాఢ నక్షత్రము అబ్బాయిది అనుకోండి, పుబ్బా నక్షత్రం అమ్మాయిది అనుకోండి, వీళ్ళకి ఈ ఏకనాడి దోషం ఉండదు. అప్పుడు ఈ నాడీకి ఇవ్వాల్సిన 8 పాయింట్లు ఈ వేరే వెబ్సైట్లో అయితే జీరో చూపిస్తుంది. అదేం చెప్పుద్దంటే వేరే వెబ్సైట్లు ఇద్దరు అబ్బాయికి అమ్మాయి ఒకటే నాడి అయింది, మధ్య నాడి, కాబట్టి ఈ 8 పాయింట్లు ఇక్కడ 0 అయిపోయినాయి అని చెప్తుంది. కానీ ఒక సైట్ చూశాను, ఆన్లైన్ జ్యోతిష్ అని, వాళ్ళు ఎంతో నిజాయితీగా, అక్కడ వాళ్ళ నిజాయితీ నాకు కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏమి బిజినెస్ లేదు దాంట్లో, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు అక్కడ చెప్తారు అబ్బాయిది అమ్మాయిది మధ్యనాడి ఏకనాడి, కానీ పాయింట్ అమ్మా ఆ సాఫ్ట్వేర్ దాంట్లో ఆన్లైన్ జ్యోతిష.com దాంట్లో ఏం చెప్తారంటే ఇద్దరిది ఏకనాడి మధ్యనాడి అయినందువల్ల ఏకనాడి దోషం ఉంది. కానీ మినహాయింపు ఏంటంటే అబ్బాయిది పూర్వాషాఢ నక్షత్రం, అమ్మాయిది పుబ్బా నక్షత్రం, ఏకనాడి దోషం ఇలా వర్తించదు. కాబట్టి 8 పాయింట్లు మీకు ఇవ్వాల్సినవి యాడ్ అవుతున్నాయి. అప్పుడు 14 కాస్త 8 22 అయిపోయింది. కానీ వేరే సైట్లో ఏం చూపిస్తారు, 14 చూపించేసి మీరు ఇది కుదరదు ఈ మ్యాచ్ అని చెప్పి, కావాలంటే ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడండి, ఇదిగో ఫోన్ నంబర్ అంటారు. అంటే ఒక బిజినెస్ అనమాట. ఇవన్నీ చూశాను నేను. ఓహో, ఇది ఒక పెద్ద సమాజంతో జరుగుతున్న ఒక ఇది బిజినెస్ అని నేను వీడియో చేసి దాంట్లో పెట్టాను. బాబు ఎవరైనా అమ్మాయి అబ్బాయి తెలివి ఉన్నోళ్ళు చూసి ఇక్కడ ఏమనుకోవద్దండి, మీకు యాక్చువల్గా ఈ కాదు యాక్చువల్ పాయింట్స్. అసలు ఏంటంటే మీరు జ్యోతిషాన్ని నమ్మితే మీకు
నమ్మితే మీరు బాధపడతారు, లేక నమ్మనోడికి ఏముండదు, వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళిపోతారు. నమ్మేవాడు ఇవన్నీ చూసి అయ్యో ఈ గుణపొంతంలో కలవటం లేదు, పోతే నెక్స్ట్ వచ్చేసి ఇది జాతకం చూడటం మీకు తెలియదు. ఆ పుట్టిన అబ్బాయి అమ్మాయి ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ రాశిలో పుట్టాడు, రాశి అధిపతి ఎవడు, ఆ టైంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ రాశుల్లో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఆ డిగ్రీల టైంలో ఆ గ్రహము బాలావస్థలో ఉందా, అంటే 0 డిగ్రీల నుంచి 5 డిగ్రీలు ఉంటే బాలావస్థ అంటే ఇంకా గ్రహం ఇంకా డెవలప్ కాలేదన్నమాట, పవర్ రాలేదు గ్రహానికి. లేదు గ్రహము రాశిలో అయిపోవస్తా ఉందా, 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంటే గ్రహానికి మృతస్థితి అంటారు. మృతస్థితి అంటే గ్రహం బలం అయిపోతా ఉందన్నమాట. ఒక్కొక్క రాశిలో సూర్యుడు వచ్చేసి రాశిలో 30 రోజులు ఉంటాడు ఒక్కొక్క రాశిలో. అదే చంద్రుడు అయితే ఒక రాశిలో 25 రోజులు అంటే 54 గంటలు ఉంటాడు. గురుగ్రహం అయితే 365 రోజులు ఉంటుంది. శని అయితే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. రాహుకేతులు 1.5 సంవత్సరాలు ఉంటాడు. కుజుడు 45 రోజులు ఉంటాడు. బుధ శుక్రులు 30 రోజులు. ఇట్లా వాళ్ళన్నీ చెప్పున్నారు. ఎంతో ఇది ఒక పెద్ద ఒక చదువు అమ్మా, ఇది ఒక శాస్త్రము, ఇది పుక్కిట పట్టాలి. ఒక సమాజానికి మేలు జరగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మహానుభావులు ఉన్నారు. నాకు వాళ్ళని మనం కాదనలేము. ఇది ఈ ముసుగులో ఈ అమాయకులతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది నాకు చాలా నేను నచ్చను. నా శాయశక్తుల అమ్మా అమ్మా ఈ బోగస్ వాళ్ళు ఎంతమందిగా చూస్తున్నాం యూట్యూబ్ లో, ఈ నోటీసులు అందరూ వచ్చారు. డబ్బు చిన్న డబ్బు కాదనమాట. వాటికే జగన్ వాడి కోసం యజ్ఞాలు చేస్తున్నామంటే వాళ్ళు చాలా గొప్పవాడు. అంటే పక్క సంవత్సరమే వెళ్ళాడు వాడు. ప్రతి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పి నిజంగా వాళ్ళ వాహనం ఊయాలనిపిస్తుంది. వాళ్ళ నోటీసులు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను, నేను నీ దగ్గర లేను, ఎక్కడికో వెళ్ళిపోయినాను. ఈ పిల్లవాడు ఏంటి ఇది బుర్రా లేకపోతే ఇంకేమన్నా? అసలు వీళ్ళంతా ఉంటారు మేధావులు, ఎంత అద్భుతంగా అన్ని దేశాల్లో మేధావులు ఉన్నారు, నోట్రావల్స్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళతో చేర్చట్టు మా వాసన అని నేను అంత ఆలోచిస్తా ఉన్నాను చెప్తుంటే. అంటే అమ్మా నేను చెప్పమ్మా, నేను ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను. నోట్రావల్స్ దాకా పోయింది నా వ్యవహారం అన్నమాట. ఈ పిల్లవాడు ఏంటి ఈ పొలంలో ఏమేమి పెట్టేసి పంపించింది తగ్గింది. ఇప్పుడు ఏంటి మీరు ఇంత పబ్లిక్ వచ్చేసాడు, మీరు అసలు ట్రాక్టర్లలో ఒక్కరికైనా తెలుసా వీటి గురించి? ఇదంతా ఆలోచిస్తున్నాను. చెప్పేది వింటున్నాను, నేను మళ్ళీ ఇదంతా ఆలోచిస్తున్నాను. ఆశ్చర్యంగా ఉందా? అది అంత అమ్మా, ఆ తల్లి అమ్మ లలితాంబ, ఆమె ఆశీర్వాదం, ఆమె ఇచ్చిన వాక్ అన్నమాట. నాన్న నువ్వు సమాజానికి చేయాలి, నీ జీవితం నీ ఆఖరి శ్వాస వదిలే వరకు భూమి మీద నీకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసమే నువ్వు పుట్టావమ్మా. నీ చేత 30 సంవత్సరాలు దేశ సేవ చేపించాను, అక్కడ నీలో ఎన్నో నీ ఆదర్శాలన్నీ అక్కడ డెవలప్ చేశాను. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత నిన్ను ఒక తల్లికి దగ్గరకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే నీ విద్యని నువ్వు పంచాలంటే ఒక తల్లికి దగ్గరకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంతటితో నా మీద వదలలేదు, నా మీద ఇంకా బాధ్యత పెట్టింది అనమాట. ఎందుకు చూడు నాన్న, ఇది జ్యోతిష్ శాస్త్రం అంటే ఇది మహా గ్రంథం నాన్న. ఇది ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు వినరు, తప్పు చేస్తున్నారని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోరు నాన్న. అది ఎందుకంటే అందులో అహం అవ్వచ్చు, తప్పును ఒప్పుకోరు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పేపర్ పెట్టాను, లగ్నం ఆయన రాయకుండా ఆయన చెప్పిన నక్షత్రము తప్పు, రాసులు తప్పు, అసలు లగ్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియలేదు. రేపు ఉందమ్మా క్లాసు, సోమవారం తర్వాత వచ్చే సోమవారం లగ్నాన్ని ఎలా కనుక్కుంటారు? అసలు ఒక మనిషి, ఒక జాతకుడు, ఒక జాతకురాలు పుట్టిన తర్వాత పాత రోజుల్లో లగ్నము, ఈ రోజుల్లో కంప్యూటర్స్ లగ్నాన్ని తీస్తాయి, పాత రోజుల్లో లగ్నం అంటే అతను పుట్టిన సమయం. ఆ సమయంలో తూర్పు దిశగా హారిజాన్ అంటే భూమి ఆకాశము కలిసినట్టు కనిపిస్తున్నటువంటి ఆ లైన్ ని హారిజాన్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ టైంలో ఏ ఏ ఏ సైన్ అంటారు దాన్ని, అసెండింగ్ సైన్ అంటారు, రైజింగ్ సైన్ అంటే ఏ రాశి అయితే ఉద్భవిస్తుందో ఆ రాశిని అతని లగ్నం అంటారు. ఆ లగ్నం కనుక్కోవడానికి ఆ రోజు సూర్యుడు ఉదయించిన సమయం కావాలి, ఆ రోజు
సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అంటే ఆ రాశిలో ఎన్ని డిగ్రీల సమయం అతను గడిపాడు. ఈ లగ్నాన్ని సూర్యోదయం నుంచి, ఈ రోజు సూర్యోదయాన్ని, జాతకుడు పుట్టిన సూర్యోదయాన్ని నుంచి నెక్స్ట్ రోజు సూర్యోదయాన్ని దాకా 24 గంటలుగా పరిగణించి, దాంట్లో ఆ సూర్యుడు ఆ రాశిలో ఎన్ని డిగ్రీలు ఉన్నాడు అంటే ఎంత సమయం ఆ మిగిలిన సమయం అక్కడి నుంచి లెక్కేసుకుంటా ఒక్కొక్క లగ్నం 2 గంటలు. హరస్సు లగ్నం అంటే మీనం వచ్చేసి 1 గంట 36 నిమిషాలు, కుంభం అయితే 1 గంట 39 నిమిషాలు, వృషభం అయితే 2 గంటలు, ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ వేసుకుంటా ఆ బాబు జాతకుడు కానీ జాతకురాలు పుట్టిన సమయానికి వచ్చిన లగ్నం రాశి ఏదైతే అవుతుందో అదే రాశి లగ్నం. రాశి లగ్నం అంటే సపరేట్ అయ్యే రాసు లగ్నాలు అవుతాయి. లగ్నం అంటే భూమి మీద సమయం. ఇవన్నీ కనుక్కోవాలి. అది ఏమి లేకుండా ఆయన ఒక చార్ట్ ఇచ్చేసి అది లగ్నం లేదు ఇట్లా చెప్తున్నారు అని నా మనసు బాధపడింది. బాధపడినప్పుడు నా మనసు ఏం చెప్పిందంటే, నాన్న చూడు, నీ దగ్గర ఉన్న ఈ మేధస్సుని, సరస్వతి నీకు ఇచ్చిన ఈ మేధస్సుని వాడు, చదువు. ఇంకా నీకు మీద బాధ్యత. నాకు తెలుసు నువ్వు నిరంతర శ్రామికుడివి, కష్టపడతావు. నీ దగ్గర కష్టపడే మనస్తత్వం. నువ్వు 12 గంటలకు పండుకున్నా ఉదయాన్నే 6 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళిపోతావు, ఎక్సర్సైజ్ చేసుకుంటావు. తక్కువ తిని తక్కువ నిద్రతో బతకగలవు. నీకు అక్కడ తీసుకెళ్లి ఆర్మీలో ఎన్ని నీకు నేర్పించాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల్లో ఒక మనిషి నిద్రని జయించలేడు, ఆకలిని జయించలేడు. ఎందుకంటే అతను ఈ సమాజంలో బతుకుతున్నాడు. నిన్ను ఆ సమాజంలోకి తీసుకెళ్లి నీ చేత ఎన్నో అహోరాత్రులు నిద్ర లేకుండా 30 సంవత్సరాలు తిన్నా తినకపోయినా బతికి, తాగినా తాగకపోయినా, స్నానం చేసినా చేయకపోయినా ఆ పరిస్థితుల్లో నిన్ను బతికించి తెచ్చాను. ఎందుకంటే నీ చేత ఇక్కడ కొన్ని నేను చేపించాలి. నువ్వు ఒక సామాన్య మానవుడుగా ఇటు నువ్వు చేయలేవు. నిన్ను ఒక మహాసంకల్పానికి దారి చూపించాలి అంటే నీ చేత అన్ని నేను అక్కడ చేపించాలి. అవన్నీ చేపించాను, ఇక్కడ నీకు తెప్పించాను. నీకు చెప్పించి నీ చేత ఈ పనులు చేపిస్తూ ఇంకొక బాధ్యత నీ మీద పెట్టాను. నీకు ఒక మంచి మనుషుల్ని దారి చూపిస్తూ ఉంటాను, తోడు చేస్తుంటాను. నాకు ఈయన మన శర్మ పంతులు గారని కామాక్షి జ్యోతిషాలయం ఒంగోలు, ఆయన కూడా ఆర్మీలో 32 సంవత్సరాలు చేశాడు. చేసిన తర్వాత ఆయన నీకు తోడు చేశాను, ఒక తల్లిని తోడు చేశాను. ఇలాంటి నీకు తోడు దొరుకుతూ ఉంటది. దీన్ని కొంచెం నాయన శుద్ధి చేసే పనిలో నువ్వు ఎంత చేయగలవో చెయ్యి, చెప్పు. తల్లిదండ్రులకు అవగాహన వస్తుంది. ఎవరో కొంతమందికి నువ్వు చేసినా కూడా అది ఒక తృప్తి అనేది ఉంటది అని మనసు చెప్పింది. దాని ప్రకారమే వెళ్తుందమ్మా. మీ ఆశీర్వచనాలతోటి ఈ జీవితం ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన బాధ్యతని ఆమె నా మీద అమ్మా. సరే అమ్మా, సరే అమ్మా. నేను నా మనసు కోరుకుంటా ఉంది మీతో మాట్లాడాలి అని. ఆమె ఆమె తల్లి ఎప్పుడు నన్ను పిలుచుద్ది అనుకుంటా ఉన్నాను. చాలా టైమ్స్ పనిచేసావు నా కోసం. అమ్మతో సమయం గడపడానికి సమయం ఏముందమ్మా, అది మధుర క్షణాలు. ఈ తప్పనిసరి అమ్మా. ఆగస్టు అది ఎలా రాగలను, ఎలా వస్తాను, ఎట్లా వస్తాను అనేది నేను ఇంకా కార్లో రావాలా, టాక్సీలో రావాలా, ఎక్కడ దిగాలా, ఎక్కడి నుంచి ఎట్లా పోవాలా, ఇవన్నీ ఆలోచిస్తాను. ఎందుకంటే నాన్న ఇప్పుడు ట్యాక్సీలో దాకా ట్యాక్సీ పెట్టుకున్నాను. నాకు అంత డబ్బులు పెట్టడం బాగా. నేను బస్సులో ఎక్కలేను, కార్లో ఎక్కలేను, రైలు ఎక్కలేను. ఇప్పుడు ట్యాక్సీల నుంచి మళ్ళా నేను నాయుడుపేట పోవాలంటే అది అప్పుడు కూడా ఆటోలకు 5-6 వేలు అవుతుంది. అంటే అనవసరం డబ్బులు ఖర్చు పెట్టడము నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకని కొద్ది రోజులు ఉండేసి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇవాళ రేపటి కనీసం పెట్రోల్ డబ్బులన్నా ఉండాలి కదా. అందుకని ఎందుకు వచ్చిన వెళ్ళదా అని చెప్పి నేను ఇక్కడ 2 months చదవకుండా ఉండి ఆగస్టులో బయలుదేరుతా. సరే అమ్మా. అప్పుడు కబురు చేయమ్మా, నాకు చెప్పండి అమ్మా. ఎన్ని రోజులు మనసుగా తృప్తిగా గడపండి. ఏ రోజు మీరు పిలుపు ఇస్తే ఆ రోజు నేను వస్తాను. ఏం పర్లేదమ్మా, మీకోసం ఎక్కడికైనా వస్తాను. తప్పనిసరి అమ్మా, తప్పనిసరి. ఓకే నాన్న, అయితే నేను ఆగస్టులో నీకు ఒక రోజు
చెప్తాను. నేను వచ్చేటప్పుడు నాకు దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోదు కానీ నేను అంటే నీకు సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను. నేను అయ్యో అమ్మ నేను తీసుకెళ్ళలేదు, నువ్వు బాధపడుతున్నావని నేను ఇప్పుడు అడుగుతున్నాను ధైర్యంగా. ఏం పర్లేదమ్మా, మీకన్నా మహద్భాగ్యం ఏముంది. అదే నేను చేస్తాను, ఆ పని చేస్తాను. నేను ఎప్పుడు బయలుదేరుతానో నీకు ఎలాగ చెప్పాను అనుకో, నువ్వు అప్పుడు రెడీ అయ్యి నీ టైంని బట్టి నన్ను తీసుకెళ్ళి ఓ రోజు మంచి రోజు చూసుకోదాం బయలుదేరుతాం. తప్పనిసరి అమ్మా, తప్పనిసరి. అదే నేను ఆమె రాశాను కదా, అది కొంత పంపిస్తాను. నేను టూకీగా రాశాను, ఇప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. అది ఓకే అమ్మా. సరే 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 బాయ్ అమ్మా, నాన్న. మీకు మంచి, మీరు ఎన్నో మీ రాబోయే 14 మీ జన్మదిన సందర్భంగా మీరు మీలాంటి మాతృమూర్తి ఈ భూమికి ఆదర్శం. మీరు ఇంకా ఎన్నో మన ఈ జన్మదినాలు చేసుకొని ఎంతో మందికి మాతృమూర్తి ఇంకా ఎంతో మంది మీ దగ్గర నేర్చుకొని మళ్ళీ ఇంకా ఇంకా చాలా మంది ఎందుకు బాబు, ఉన్నవాళ్ళు చాలరా. నువ్వు పెంచనవసరం లేదమ్మా, మీ సాంగత్యంతో వాళ్ళు శుద్ధి అవుతారు కదా. తల్లి 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 చల్లని చూపులతోటి, చల్లని మాటలతోటి వాళ్ళలో ఉన్నటువంటి చెడు తొలగి ఒక మంచి యువకుడుగా, ఒక యువతిగా తయారయ్యి సమాజంలో ఈరోజు ఈ యువత ఎలా నడవాలి, ఎలా ఉండాలి, తల్లి తండ్రి అంటే ఏంటి, గురువు దైవం అంటే ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకుంటే అందే చాలు. మనం ఏమి వాళ్ళని పెంచనవసరం లేదు. రామనకు ఉంది కదా, నాయుడు పేట రామనకు ఉంది కదా, రామనకు కొడుకు చూస్తే నా దగ్గర చదువుకున్నాడు. ఆ పిల్లవాడు కూడా జమ్ము మంచి బిడ్డ, ఆ బిడ్డ కూడా అయ్యే వాళ్ళు ఇస్తాడు. నీకు అబ్బాయిని కూడా పరిచయం చేస్తాడు తర్వాత. సరే అమ్మా, సరే 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 అమ్మా, సరే అమ్మా. జై హింద్ అమ్మా, జై హింద్ అమ్మా.